किरण कुमार को अमर है कमरेड टीवी के अन्ना మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. వచ్చినాయి అది దాని మీద నిజామాబాద్ రూరల్ అండ్ కామారెడ్డి సంయుక్త జిల్లాలకు సంబంధించినటువంటి సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీకి సంబంధించిన జనరల్ బాడీని నిర్వహిస్తున్నాం ఈరోజు. దీనికి అన్ని మండలాల నుంచి వచ్చినందుకు మీకు అందరికీ కూడా విప్లవ అభినందనలు. ఇప్పుడు దీనికి సిపిఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరమణను మన కార్యకర్తలు చాలా ఉత్సాహంగా అటు పీడిఎస్ విద్యార్థులు అయితేనేమి గ్రామాల అని చెప్పేసి తను వచ్చాడు. కామ్రేడ్స్ ఇప్పుడు తెలుసు ఎవరు కంటే దావి నారాయణ రెడ్డికి ఇంటింటికి జీరో ఖాతా తీసి 15 లక్షలు ఇస్తామని ఇచ్చిందా? ఏటా ఎన్ని కోట్ల ఉద్యోగాలు పని చేసి పెట్టిండు. ఎవరికి ఆదాయం. అవునా? అందుకని మనం ఈ స్థానిక ఎన్నికల్లో మనం పోటీ మూలంగా బీజేపీకి ప్రయోజనం కలుగుతుంది అనుకుంటే మన పోటీని విరమించుకుంటాం, పోటీ చెయ్యం. ఇది మనం నిన్నగాక మొన్న 1వ తారీఖున తీసుకున్న నిర్ణయం. అదే సమయంలో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆ ఊర్లో ఇవాళ రామన్నపేటలో ఒక చర్చ అని చెప్పేసి మనం ఒక అవగాహన కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో 1వ తారీఖు అక్టోబర్ నెలలో మన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో స్థానిక సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మన వైఖరి ఏ విధంగా ఉండాలి, శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో మన వైఖరి ఏ విధంగా ఉండాలి అని చర్చించి ఒక అవగాహన కలిగించి ఉద్యమ నిర్మాణానికి తోడ్పడే విధంగా మనం ఒక కార్యాచరణని రూపొందించుకోవాలి. కామ్రేడ్స్, సిపిఎం పార్టీ నుంచి 69లో సైద్ధాంతిక 69 సిపిఎం ఎత్తుగడలు, వ్యూహాల్ని, ప్రపంచ స్థితిగతుల్ని ఆనాటి పార్టీ చేసిన నిర్ణయాల్ని విభేదించి ఒక విప్లవ పార్టీగా, ఒక విప్లవ కమ్యూనిస్టు పార్టీగా నిర్మాణ సూత్రాల ప్రకారంగా మహాసభల్లో మన అభిప్రాయాల్ని పెట్టి చర్చించి ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర విప్లవ పార్టీ నిర్మాణానికి తోడ్పడింది అనేక పద్ధతుల్లో. అదే సమయంలో 69 తర్వాత ఏదైతే ఎంఎల్ పార్టీ నిర్మాణం జరిగిందో మనం సిపిఎం యొక్క మనం మండల కమిటీ స్థాయిలో కామ్రేడ్స్ అందరికీ ఒక అవగాహన ఉండాలి. ఈ ఎన్నికలు ఇవాళ చాలా ఖరీదుతో కూడుకున్న ఎన్నికలుగా ముందుకొస్తా ఉన్నాయి. ఒక వార్డు సభ్యుడు గెలవాలన్నా వేలాది రూపాయలు, ఒక సర్పంచ్గా గెలవాలంటే నిన్న మొన్న మన ఆర్కే వాళ్ళతో మాట్లాడుతుంటే చెప్తా ఉన్నారు 50 లక్షలు తెచ్చిపెట్టుకున్నారట ఒకళ్ళు. అయ్యో నాకు జనరల్ కాలేదు, నా ఛాయిస్ పోయింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ముందుగానే రిజర్వేషన్ ప్రకటించక ముందే గ్రామాల్లో వేలం వేసుకొని ఆ గ్రామానికి డబ్బులు ఇచ్చి చేసుకున్న స్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో
ఒక విప్లవ పార్టీగా ఒక నూతన సమాజ నిర్మాణానికి ఈ ఎన్నికలు ఒక ఎత్తుగడగా మనం ఎట్లా ఉపయోగించుకోవాలి, విప్లవోద్యమాన్ని నిర్మాణాన్ని పటిష్టత ఏ విధంగా చేసుకోవాలి అవుతుంది. ఎన్నికల్ని ఎత్తుగడ రూపంలో చూడకుండా మొత్తంగా ఒక వ్యూహంగానే ఎన్నికలే సర్వస్వంగా చూసే పద్ధతిని ఆనాడు మనం వ్యతిరేకించాం. ఎన్నికలు పేదల బతుకుల్ని మార్చవు, మౌలిక స్థితిని మార్చదు అని చెప్పేసి ప్రపంచంలో జరిగిన అనేక విప్లవ ఉద్యమాల గుణపాఠాల్ని, రష్యాలో జరిగిన ఎన్నికల ధూమలో జరిగిన నిర్మాణాన్ని, అక్కడ జరిగిన ఆనాటి పరిస్థితుల్ని సరిగ్గా అంచనా వేయకుండా ఎన్నికల్ని కూడా మనం ఈ ఎన్నికల్ని కూడా ఎత్తుగడగా మనకి ఎలాంటి సంబంధం లేకుండా మన పార్టీ ఎన్నికల బహిష్కరణకు పిలిపించినా కానీ ఆనాడు మేము గ్రామీణ స్థాయి పట్టణ స్థాయి సభ్యులం. పార్టీ చెప్పింది ఏమని, ఎన్నికల్ని బహిష్కరించండి, మన వైఖరిది అని చెప్పింది. కానీ ఆనాడు మాది ఒక ప్రాథమిక సభ్యుడి స్థాయి అయినప్పటికీ ఆ ప్రాథమిక సభ్య స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న సభ్యులు కూడా ఆనాటి పార్టీ నిర్ణయాన్ని పాటించలేదు. ఒక అత్యవసర స్థితి, ఒక ఫాసిస్టు చర్యని ఓడించడానికి ఈ ఎన్నికల్లో ఆనాడు ఏదైతే జనతా పార్టీ పోటీ చేసిందో ఆ జనతా పార్టీని బలపరిచారు. పార్టీ నిర్ణయాల్లో పోటీ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి సర్వరోగ నివారణి తుపాకీ దళాలు యుద్ధం అని చెప్పేసి మనం భావించాం. కానీ ఆచరణలో అనేక గుణపాఠాల్ని, చివరికి ఎన్నికలే కాదు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, అది కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, రైతులు, రైతు కూలీలు, నిరుద్యోగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తుపాకీ మార్గం అని కూడా ఒక దశలో అనుకున్నాం. ప్రజా సంఘాల నిర్మాణం అవసరం లేదు అని కూడా భావించాం. కానీ పోరాటాల అనుభవాలు, త్యాగాల అనుభవాలు మనకేం నేర్పించినాయి? ఇందిరాగాంధీ అత్యవసర లేదా ఇప్పుడు ఉన్నటువంటి పాలక పక్షాల యొక్క కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళు కూడా అవినీతి అనేక పరిపాలనలో ఉన్నటువంటి స్థితిని మనం చెప్పగలగాలి. చెప్పేటటువంటి స్థితిలో నిజాయితీగా మా ఎమ్మెల్యే ఇట్లా ఉంటాడు, మా ఎమ్మెల్యే ఇట్లా ఉన్నాడు, మా ఎంపీటీసీలు ఇట్లా ఉండిరి, ఇట్లా ఇలా పని చేస్తాం, మేము చేస్తే ఇట్లా చేస్తాం, మేము నిజాయితీగా ప్రజల కోసం నిలబడతాం అనేటటువంటి స్థితిని మనం ప్రచారం చేసుకోగలగాలి. ఇప్పుడు ఉన్న మీ మండలంలో ఒక 4-5 గ్రామాలలో మనం అంటే సరే వీళ్ళు కూడా ఉన్నారు అంటారేమో, కానీ 30 ఊర్లలో మనం ఎట్లా చేయగలుగుతాం? చాలా వీక్ అయిపోయి, చాలా వీక్. కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ కు, బీజేపీ వాళ్ళు బీజేపీకి ఉన్నారు. కానీ ఒక 25-30% మంది ఎవడు పైసలు ఇస్తాడా వానికి ఓటేద్దామని ఉన్నారు కదా. ఈ విభజన ఉంది ఊర్లలో, ఎవడి పార్టీ వాడికి ఉన్నారు. ఎవడు పైసలు ఇస్తాడా, ఎవడు తాగబోస్తాడా వానికి ఓటేస్తే గెలిచేటటువంటి శక్తి ఉన్న వాళ్ళు ఊర్లలో ఉన్నారు. వాళ్ళని ఆకట్టుకోవటమే వీళ్ళ పని. ఇప్పుడు పైసల పని అంతా ఎవడి పని అంటే, ఈ కుల సంఘాలని కొనే పార్టీలు కుల సంఘాలని ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే, ఎవడు గెలుస్తాడో, ఎవడు పైసలు ఇస్తాడో వారికి ఓటేసేటటువంటి బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ తోనే వీళ్ళందరికీ పరిరక్షణ ఉంది. మనం చేయవలసిన పని కూడా అంతే. ఏమి అంటే, ఎన్నికలు అనే విషయంలో మనం పాల్గొనడం ఏంటంటే, మనం అంతా ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ సమస్య ఉంది, రైతాంగ సమస్యలు ఉన్నాయి, బీడీ కార్మికుల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా కూడా
ప్రజలకు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, మళ్ళా వాళ్ళతో చేస్తున్నటువంటి విషయాన్ని ప్రచారం చేయడమే ప్రధాన అంశంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం సిరికొండ మండలంలో రావుట్ల కానీ, గడుకోలు కానీ, హుసేన్ నగర్ కానీ, తూంపల్లి లాంటి గ్రామాల్లో కానీ కనీసం ఒక 2-3 అయినా గెలవడానికి ప్రయత్నం చేయగలుగుతామా? చేస్తే ఈ మండలంలో ఒక ప్రభావం వస్తుంది. మనం ఒక ఎంపీటీసీ 2 సార్లు ఎంపీటీసీ సర్పంచులు ఇట్లా చేసినటువంటి స్థితి ఉన్నది. మనం అందరికీ ఆ ప్రభావం ఇంకా ఉంది. మనం చేసినప్పుడు ఏం చేసినాం? ఎక్కడ డోకా చేయలేదు, ఎక్కడ మోసం చేయలేదు, ఎవరికి మనం వ్యతిరేకంగా లేము. ఏ రాజకీయాలు చెప్పినామో ఆ రాజకీయాల మీద నిలబడ్డాం. ఎవరికి సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేయలేదు, ఎవరికి అమ్ముడు పోతుంటే అమ్ముడు పోలేదు. మన రాజకీయాల్లో ఎట్లా ఉన్నాం అట్లా ఉన్నాం, పార్టీ వైఖరి ఎట్లా ఉందో మనకు నిలబడగలిగాం. కాబట్టి మనల్ని ఎవడు శంకించే స్థితి లేదు. నిజంగా కూడా మనం గడుకోలో కానీ, మన రామడుగు, హుసేన్ నగర్ లో కానీ మన జీతాలు సైతం నెలకు 5,000 రూపాయలు వస్తే ఆ వాటిని కూడా మనం ఖర్చు చేసాం. ఈ మండలంలో ఎంపీటీసీలుగా ప్రతి ఒక్క ఎంపీటీసీకి 1,00,000 రూపాయలు. ప్రియమైన ప్రజలారా, ఓటర్లారా, మీరు మీ సమస్యల పరిష్కారానికి ఎవడు చిత్తశుద్ధితో పనిచేస్తాడు, ఎవడు మన కోసం నిలబడతాడు? ప్లాట్ కావాలంటే, రేషన్ కార్డు కావాలంటే పైసలు తీసుకుంటున్నాడు. నిజంగా ప్రభుత్వం ఏం ఆశించి మనకి ఏమి ఆశలు చూపి అధికారంలోకి వచ్చింది, అవి ఎందుకు నెరవేర్తలేవు అనే విషయాలు మనం ప్రచారం చేసుకోవడానికి ఇది ఒక వేదిక ఉపయోగించుకోవడానికి మన పార్టీ, మన మాసేన్, అంతకుముందు మనం ఏ పార్టీలు అయితే మనం చెప్పుకున్నామో ఆ పార్టీ విధానాన్ని మనం ఇంకా దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఇప్పటి వరకు ఏమి అంటే మనం ఏమి కోరుకుంటున్నామంటే ఇది ఒక వేదికనే, మిగతా అంతా మన పార్టీ ప్రజా ప్రతిఘటన దళాలు లేదా ఇతర కార్యకలాపాలు చేయాలనేది ఇప్పటిదాకా ఉండే. కానీ మన స్థాయి ఇంకా ప్రజలలో ఉండేటటువంటి స్థితి ఉన్నది. సుమారుగా ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఈ మండలంలో 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 30 గ్రామ పంచాయతీ మండల కమిటీ సభ్యులే అమర వీరులకు